భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్మరణ సభ అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఏ ఆధ్వర్యంలో మెమోరియల్ సేవ నిర్వహించారు. ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా నిస్వార్థంగా దేశం కోసం పనిచేశారని పలువురు కొనియాడారు. ఆర్థిక సంస్కరణతో దేశంలో అభివృద్ధి బాటలు పరిచారని కొనియాడారు. ఆయన ప్రధానమంత్రిగా అమలు చేసిన ప్రపంచీకరణ విధానాలతో నేడు దేశ ప్రజలందరూ అభివృద్ధి ఫలాలు ఆస్వాదిస్తున్నారని గుర్తు చేశారు. భారత మాజీ ప్రధాని, ఆర్థిక మార్గదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ సంస్మరణ సభ న్యూజెర్సీ ఎడిసన్లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో నిర్వహించారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్, ఇండో అమెరికన్ కల్చర్ సొసైటీ, ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో మెమోరియల్ సేవ నిర్వహించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సెలబ్రేటింగ్ హిజ్ లైఫ్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మన్మోహన్ సింగ్ చేసిన సేవలను ప్రవాసులు గుర్తు చేసుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారతదేశాన్ని ప్రపంచీకరణ సూత్రాన్ని పాటిస్తూ సరళీకృత ఆర్థిక విధానాలతో అభివృద్ధి వైపు పరుగులెత్తించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రపంచంలోనే అరుదైన రాజకీయవేత్తగా నిలిచారని పలువురు కొనియాడారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా నిస్వార్థంగా దేశం కోసం పనిచేశారని ప్రశంసించారు. ఆర్థిక సంస్కరణలతో దేశంలో అభివృద్ధి బాటలు పరిచారని కొనియాడారు. ఆయన ప్రధానమంత్రిగా అమలు చేసిన ప్రపంచీకరణ విధానాలతో నేడు దేశ ప్రజలందరూ అభివృద్ధి ఫలాలు ఆస్వాదిస్తున్నారని గుర్తు చేశారు. We are here at the Royal Albert Palace to celebrate the life of former Prime Minister, late Prime Minister Manmohan Singh ji, and pay a tribute to his extraordinary service to people of India, within India, and all around the world. We salute son of India for job well done, and history will judge his contribution, and I'm sure he will be remembered for years to come. I want to thank all volunteers, committee members, my wife Nandini, and all the parent Congress party, all the chapters and our New Jersey chapter for confidence and supporting me. Salute to son of India. And thank you Sakshi TV for covering this event. Appreciated. నా పేరు రాజేశ్వర్ గంగసాన్ రెడ్డి. నేను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్. ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి వారి సెలబ్రేటింగ్ హిజ్ లైఫ్, అండ్ ఈజ్ అ విజనరీ పొలిటీషియన్ అండ్ స్టేట్స్మెన్. అసలు ఇతను మూగా ప్రైమ్ మినిస్టర్ అన్నారు, కానీ ఆ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడింది తక్కువ, చేసింది ఎక్కువ. ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ మాట్లాడేది ఎక్కువ, చేసేది తక్కువ. ఇటువంటి ప్రైమ్ మినిస్టర్ ఒక ఎగ్జాంపుల్ ఫర్ ఇండియాకు. ఎందుకంటే చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక సింపుల్ లైఫ్తో చనిపోయాడు. అతని లైఫ్ ఇండియాలో ఎకానమీకి, ఇండియన్ ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరికీ కూడా ఈజ్ ఒక విజనరీ, అండ్ వీఆర్ ఆల్ మిస్ హిమ్. నా పేరు ప్రదీప్ సామల, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు ఇక్కడ న్యూజెర్సీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అండ్ కమ్యూనిటీ తరఫున డాక్టర్ మన్మోహన్ సింగ్ జీకి ఓ మెమోరియల్ సర్వీస్ అండ్ టు సెలబ్రేట్ హిజ్ లైఫ్. తన అచీవ్మెంట్స్ చాలామంది యంగర్ జనరేషన్కి తెలియకపోవచ్చు. తను ఒక ఫైనాన్స్ మినిస్టర్గా, ఒక ప్రైమ్ మినిస్టర్గా ఈ ఓపెన్ ద డోర్స్ ఫర్ గ్లోబల్ ఎకానమీ. ఈరోజు మనం ఐటీ ఇండస్ట్రీలో డెవలప్మెంట్ చూసినాం. దానికి కారణం డాక్టర్ మన్మోహన్ సింగ్. అండ్ ఈరోజు మనము ప్రపంచంలో టాప్ 5 ఎకానమీలో మనం ఇండియా ఉన్నది అని అంటే బికాజ్ ఆఫ్ హిస్ విజన్, హిస్ హార్డ్ వర్క్ యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్, యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్. ఉన్న ఈ జనరేషన్ అందరూ కూడా తెలుసుకోవాలి హౌ వీ కేమ్ హియర్. అండ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ప్రైమ్ మినిస్టర్గా, ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి దేశం ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ముఖ్య కారకుడు. దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికే ఈరోజు మేము అందరం ఇక్కడ సమావేశం చేసుకోవడం జరిగింది. My name is Baldev Randhawa. I'm the Vice President of Indian Overseas Congress, USA. आज हम यहाँ सरदार मनमोहन सिंह जी को उसकी याद में इकट्ठे हुए हैं और उसको श्रद्धांजलि देने के लिए इकट्ठे हुए हैं. मैं तो एक ही बात कहना चाहता हूँ कि आज जो हम फ्रूट खा रहे हैं इंडिया का,
जो हम सक्सेस का आनंद मान रहे हैं इंडिया में, उसका फ्रूट, उसका जो बीज बोआ था वो सरदार मनमोहन सिंह ने बोआ था। उनकी इंडिया के लिए बहुत बड़ी देन है जिसको हम इग्नोर नहीं कर सकते। जो भी करंट पॉलिटिक्स है चल रही है, उनको इतना डेजिग्नेशन नहीं दी है, लेकिन सभी को मालूम है कि जो मनमोहन सिंह ने इंडिया के लिए किया और वो कभी बोला नहीं जा सकता। हम उसको आने वाले समय हमेशा याद रखेंगे। उनकी जो देन है भारत के लिए, उनको हम कभी नहीं भूलेंगे।